వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న నడవడి ముత్యం గౌడ్ ఆ పదవితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు నగరంలోని స్వగృహంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి ముత్యం గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా ముత్యం గౌడ్ ని గిరిధర్రెడ్డి శాల్వాలతో సత్కరించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కల్లుగీత కార్మికుల్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ క్రమంలోనే ముత్యం గౌడ్ టీడీపీలోకి వచ్చారన్నారు. ముత్యం గౌడ్ ని తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముత్యం గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల సంక్షేమాన్ని ఏ రోజు పట్టించుకోలేదని, ఇక విధి లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జీవో 693లో భాగంగా వైఎస్సార్ బీమా కింద 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 30 మంది మరణించినా గాని వారికి బీమా అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలపాక సుధాకర్ గౌడ్, నడవడి అమర్ గౌడ్, పర్వతాల వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లాలోని గౌడ సంఘం నేతలు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అన్న. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్ ముత్యం గౌడ్ గారు ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారు అనేదానికి మరొక ఉదాహరణ ఈరోజు ముత్యం గౌడ్ గారు రాజీనామా చేయడం కూడా మరొక ఉదాహరణ కూడా మీకు తెలియజేస్తూ, ఏదేమైనా ఈ రాష్ట్రంలో రాబో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. వారిని కూడా ఈ కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి వారితో పాటు ఈరోజు వారి మిత్రులు, వారితో పనిచేసిన వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా వారు చేరుతారని కూడా అనుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో తిరిగి ఒక మంచి పరిపాలన రావాలా, అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి కాపాడాలంటే తిరిగి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కూటమి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావాలా. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎంతో సహకారం అవసరం. దానిలో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేనలో కూడా ఎన్డీఏ కూటమిలో కలిసినాయి. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు సమైక్యంగా ఉండి ఒక మంచి పరిపాలన అందిస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక మంచి పేరు తెచ్చి భారతదేశంలోనే యువతకు కానీ అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేసే విధంగా పరిపాలన ఉండబోతుందని తెలియజేస్తూ ఈరోజు రాజీనామా చేసిన ముత్యం గౌడ్ గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తాము. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. గతంలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ట్రేడ్ యూనియన్లో పనిచేయడం జరిగింది. ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మా గౌడ కల్లుగీత కార్మికుల ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ కల్లుగీత కార్మికుల యొక్క సమస్యల్ని
ప్రభుత్వ దృష్టికి అనేక మార్లు తీసుకుపోవడం జరిగింది. రాష్ట్రంలో అమలుపరుస్తున్నటువంటి జగనన్న చేయూత గీత భరోసా పథకాన్ని గీత కార్మికులకి వర్తింపు చేస్తామని చెప్పి ఈ 5 సంవత్సరాలు కల్లు గీత కార్మికుల్ని పట్టించుకోకుండా బీసీ కులాల్లో ఒకటైనటువంటి గౌడ సామాజిక వర్గానికి జగనన్న చేయూత గీత భరోసా కింద 10,000 రూపాయలు ఇవ్వకపోవడం మా గౌడ సామాజిక వర్గాన్ని కల్లు గీత కార్మికుల్ని వివక్షకు గురి చేయడం అనేది తెలియజేస్తున్నాం. దీనిపైన అనేక మార్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. బీసీ కులాల్లో గౌడ సామాజిక వర్గం బలమైనటువంటి జనాభా ప్రాతిపదికన ఎక్కువ జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం. మీరు వివక్ష లేకుండా చేతి వృత్తులకు కల్పిస్తున్నటువంటి భరోసాని వర్తింప చేయాలని చెప్పి అనేక మార్లు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కానీ, చైర్మన్లు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారుల దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు దాని మీద దృష్టి పెట్టకుండా గీత భరోసాని గీత కార్మికులు చెల్లించకుండా ఈ రాష్ట్రంలో గీత కార్మికుల పట్ల వివక్ష చూపించారు. ఇది పూర్తిగా మాకు సంబంధించినటువంటి గౌడ గీత కార్మికులకి ఈ ప్రభుత్వం మన మీద వివక్ష చూపిస్తుందన్న ఒక ఆలోచనతోటి మేము చాలా మనస్తాపం చెందాం. మేము బ్రిటిష్ కాలం నుండి ప్రభుత్వాలకి వృత్తి పన్ను చెల్లిస్తూ కుల వృత్తి విధంగా గీత వృత్తిని సాగించేటువంటి కష్టతరమైనటువంటి అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని బ్రతికేటువంటి సామాజిక వర్గం గౌడ కల్లు గీత సామాజిక వర్గం. అట్లాంటి సామాజిక వర్గాన్ని మేమేదైతే బ్రిటిష్ కాలం నుంచి ఒక రెవెన్యూ కడుతున్నామో ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని కుల వృత్తులకి పన్ను ఎత్తేస్తే ఏకైక కుల వృత్తిగా ఉన్నటువంటి కల్లు గీత వృత్తికి మాత్రం 2014 వరకు ట్యాక్స్ కట్టించుకున్న సందర్భం. గౌడ గీత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధర్నాలు చేసి అనేక పోరాటాలు చేసి టీ ట్యాక్స్ను రద్దు చేయించుకున్న ఘనత మా గౌడ సామాజిక వర్గానికి ఉంది. అదేవిధంగా మేము అనేక మార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారు, గీత వృత్తిని ఒక ప్రమాదకరమైనటువంటి వృత్తిగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులైనటువంటి గీత సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని చెప్పి అనేక మార్లు మేము విజ్ఞప్తి చేస్తూ ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోలే, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలే. ఎన్నో సార్లు ఇచ్చాం, వాళ్ళు ఎవ్వరు కూడా దీని మీద స్పందించలే. మేము అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో 693 జీవోని రిలీజ్ చేసింది. ఇప్పుడు 693 జీవోకి సవరణలు చేసి గత ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తుంది, ఇప్పుడు మేము వస్తే 10 లక్షల ఎక్స్గ్రేషియాని చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 693 జీవో అక్టోబరు 22వ తారీఖున జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవో ప్రకారం చెట్టు మీద ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా, వారి కుటుంబాలకి లైవ్లీవుడ్ కింద వారికి ఆదరణ, ఏదైనా ఒక చిన్నపాటి వాళ్ళకి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పి జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో అనేక మంది గీత కార్మికులు చెట్టు నుంచి జారిపడి చనిపోయిన సందర్భం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో చూస్తే 2022 సంవత్సరం నుంచి తీసుకుంటే
ప్రమాదవశాత్తు గాయపడిన వారి సంఖ్య 20 మంది, చనిపోయిన వారి సంఖ్య 5 మంది. 23వ సంవత్సరంలో ప్రమాదవశాత్తు 31 మంది డిజేబుల్ కావడం జరిగింది. చనిపోయిన వాళ్ళు 11 మంది. అదేవిధంగా ఈ సంవత్సరం 24వ సంవత్సరం తీసుకుంటే ప్రమాదవశాత్తు పడిపోయిన వాళ్ళు 9 మంది, చనిపోయిన వారు 4. ఏ ఒక్కరికి ఈ జీవో అమలుపరచలేదు, ఒక్కరికి కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. మేము అనేకసార్లు ఎక్సైజ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినా, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళినా మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విధి విధానాలు రావట్లేదు, మేమేం చేయలేని పరిస్థితి అని చెప్పి వాళ్ళు చేతులు తీసిన పరిస్థితి. ఎవరైతే అసంఘటిత కార్మికులుగా నమోదైనటువంటి గీత కార్మికులు ఉన్నారో వారిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం ఒక పైసా ద్వారా అయినా ఆదుకున్నటువంటి దాఖలు లేవని చెప్పి ఇది మా మనసును చాలా కలిచివేసింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరంక వైఖరికి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అంశం వచ్చింది. ఈ రాష్ట్రంలో గౌడ కార్మిక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మా యొక్క గౌడ కార్మికులకి అభివృద్ధి కోసం ప్రైవేట్ ఆర్గనైజేషన్లు గౌడ పెద్దలు ఏర్పాటు చేసి వారిని ఎంతో కొంత వృతాభక్తి సాయం అందించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో గౌడ కల్లుగీత కార్మిక సంఘం గౌడ సేవా సమితి ట్రస్ట్ ఆధారంలో మీకు అందరికీ తెలుసు, చెట్టు మీద నుంచి పడిపోయిన వాళ్ళకి 20,000, అదేవిధంగా గాయపడిన వాళ్ళకి 10,000 రూపాయల లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ నేనేదైతే చెప్తున్నానో వీళ్ళందరికీ ఇచ్చినటువంటి సందర్భం. ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్ గౌడ కార్మిక సంఘం ఇవ్వంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ప్రభుత్వంలో పెద్దలను అనేక సార్లు అడిగినప్పుడు కూడా దీని మీద ఎందుకు స్పందించలేదు? మా గౌడ కులాలు మీటింగ్ పెట్టినా, గీత కార్మికులు మీటింగ్లు పెట్టినా, మేము ఎక్కడికి వెళ్ళినా అడిగే ప్రశ్న ఒకటే, అన్నా మీరు జిల్లా వైఎస్ఆర్టీసీ కార్మిక విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు, మన సమస్యని పరిష్కరించే విధంలో మీరు చొరవ ఏమాత్రం చూపారని చెప్పి అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో నన్ను ప్రశ్నించడం జరిగింది. దీని మీద నా దగ్గర సమాధానం లేదు. ఒక సామాజిక వర్గానికే నేను న్యాయం చేయలేనప్పుడు, గీత అసంఘటిత కార్మికులకే న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఏమాత్రం కొనసాగకూడదు అని చెప్పి మా గీత కార్మికులు అందరితో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు వైఎస్ఆర్టీసీకి సంబంధించిన జిల్లా అధ్యక్ష పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేద్దామని చెప్పి నిర్ణయించుకొని ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. ఈరోజే జిల్లా అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. మా యొక్క అజెండా, మా యొక్క విధి విధానాలు మా గీత కార్మికులతో మాట్లాడుకొని మాకు ఒకే అజెండా, గౌడ సామాజిక వర్గంలో గీత కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా వారికి ఈ చేయూతలో భాగమైనటువంటి ఈ అంశాలు కానీ ఈ విధంగా ఎక్స్రేషే కానీ నా రాజీనామాతైనా కనువిప్పు కలగాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే పెద్దలకి నా రాజీనామాతైన కనువిప్పు కలిగి మా గీత కార్మికులకి న్యాయం చేసే విధంగా నా యొక్క రాజీనామా ఉపయోగపడుతుందని చెప్పి సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను అనేక సార్లు ప్రయత్నం చేసి అనేక మార్లు సభల్లో చెప్పి అనేక మార్లు గీత కార్మికులకు భరోసా ఇచ్చి ఎలాంటి చేయలేని ఒక చేతగాని విధానంలో ఈరోజు ఈ రాజీనామా నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తూ మున్ముందు మా ఆత్మీయులైనటువంటి గీత కార్మికులతో మాట్లాడి ఏ విధంగా ఈ సమస్యని పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేయాలి అనే ఒక ఆలోచనతోటి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.